సభ్యత సంస్కారం లేనటువంటి మాటలు, హింసను ప్రేరేపించేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కళంకం తేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డీజీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలైనవి నేరపూరితమైనటువంటి మా మాటలు. ఆ వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు? ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తానంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా? డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ కానీ, సిటీ కమిషనర్ కానీ, జిల్లాల ఎస్పీలకు కానీ ఇది నేరంగా అనిపించదా? చట్టాన్ని అతిక్రమించడం కింద కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా? భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది. భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వీలేదు. రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం. ఫైనల్ ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసినటువంటి ఏ చర్యనైనా సరే, ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి కాబట్టి నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటేనంటే చట్టం అనుమతించదు. ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు, చదువు రాదు కాబట్టి, వెళ్ళిపోతేనే చదువు వస్తుంది కాబట్టి. ఆయనకు సంస్కారం లేకపోతే, ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటను అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థకు కానీ, చట్ట వ్యవస్థకు కానీ, పోలీస్ వ్యవస్థకు లేదా? రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో ఉండే ఎస్ఐల కానుంచి వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా మేము ఫిర్యాదులు చేస్తే కూడా ఎవడు పట్టించుకోడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టారీతిగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లుబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి? వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి సిగ్గు అనిపించదు, వినేటువంటి వాళ్ళకి ఏమనిపించదా? ఈ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా? ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి, చింతించాలి. అనకూడని మాట అన్నా మన్నించండి అనాలి లెక్కకైతే. కానీ ఆ నైతికతను మేము ముఖ్యమంత్రి నుంచి ఏమి ఆశిస్తలేము, డీజీపీ నుంచి ఆశిస్తున్నాం. మీకు నిజంగా చట్టం ముందు అందరూ సమానులే అయితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి. అన్ని జిల్లాలలో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఈరోజు మా జిల్లాలో కూడా ఇక్కడ నుంచి పోయి మా నాయకులు పోయి ఎస్పీ కంప్లైంట్ ఇస్తారు. ఇవాళ మీరు కేసులు చేయకపోవచ్చు, మేము ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోకపోవచ్చు, కానీ వీటన్నింటినీ కూడా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చట్టపరంగా వాటి అన్నింటినీ కూడా విచారణ చేయించేటువంటి అధికారం రేపు భవిష్యత్తులో మాకు కూడా వస్తుంది. అవేమీ ఒట్టిగా పోవు రికార్డులలో. 100 సార్లు చెప్పినాం, లోకానికి అంతా తెలుసు. వెళ్ళిపోవటము సహజం. ఓ పార్టీ కానీ ఓ నాయకుడు వరుసగా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా జాతీయ పార్టీ. 28 రాష్ట్రాలలో మీరు మీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలా? 28 రాష్ట్రాలలో మీ అడ్రస్ ఏడా? ఇప్పుడు ఉన్న కర్ణాటక రేపు మాపో ఊసిపోతుంది. తెలంగాణలో 3 ఏళ్ళు నడుస్తుంది. 2 ఏళ్ల తర్వాత మీ అడ్రస్ ఏందో మీరే దేవులాడుకోవాలి. హిమాచల్ ఇంత రాష్ట్రం ఆడ రేపు ఏమవుతుందో తెలియదు. మిగిలింది మొన్న బీహార్లో ఎన్నికలైతే కేవలం 6 సీట్లకు పరిమితమైంది. మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే మీ అడ్రస్ లేదు. ఏదో మొత్తం దేశమంతా గెలిచిన లాగా, పురుషోత్తముడు లాగా, లేకుంటే అలెగ్జాండర్ లాగా ఇచ్చి మీరు వచ్చిందో బాగోతా లేదండి. నాకు అర్థం కాదు.
ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని మెప్పించమంటే కేసీఆర్ నడువు ఎదిగిపోయింది, కేసీఆర్ కాలు ఎదిగిపోయింది, కేసీఆర్ లేవకుండా చేసిన సరే వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు, వయసు ఉన్న వాళ్ళకి జరగవచ్చు, వృద్ధులకు జరగవచ్చు. శారీరక ప్రమాదాలు జరిగితే అదేదో నేరం అయినట్టు తప్పైనట్టు మాట్లాడుతున్నారు. ఈ మాటల వ్యవహార సరళి చూస్తే మానసికమైన అంగవైకల్యం మీకే వచ్చిందేమని అనుమానం వస్తుంది. లేకుంటే ఈ పిచ్చి మాటలేదు. ఏవో మళ్ళీ నేనే అరే ముందు ఇవ్వడదండి, నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి, నీ కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆమోదించాలి, మళ్ళీ నీవే ఉంటావన్న సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది. మద్దతు ప్రజలు ఇవ్వాలి, మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి, నీ అధిష్టానం నిర్ణయించాలి. ఈ మిగిలిన ఈ 3 ఏళ్ళు బిట్టుకు మొదలు వచ్చే 5 ఏళ్ల గురించి దేవుడెరుగు. వచ్చే 5 ఏళ్ల గురించి నిర్ణయించేది ఎవరు? నువ్వా? లేకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ? నాకు అర్థమైతలేదు. ద్వేషం లేదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలో ఉంటారు. ప్రజల మెప్పు పొంది అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. వాళ్ళ ప్రజలు ఎవరిని కదిలించినా అదే మాట అంటున్నారు. మీకంత సిగ్గు శరం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే, మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే, బరువు ఉంటే, బాధ్యత ఉంటే, గతంలో కూడా మా పార్టీ చాలాసార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మా నుంచి చేర్చుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినో లోకానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళే ప్రకటించిన మేము కాంగ్రెస్ లో చేరినామని. నిన్నటికి నిన్న మైపాల్ రెడ్డి మాట్లాడిండు, మేము కాంగ్రెస్ లో చేరి పెద్ద పొరపాటు చేసినాను. చేరిన ఎమ్మెల్యేలే చెప్పిన మేము కాంగ్రెస్ చేరినామని. చేరిన వాళ్ళకు మీరు పదవులు కూడా ఇచ్చారు. పోచారం గారికి కేబినెట్ ర్యాంకులో ఉండేటువంటి పోస్టు కూడా ఇచ్చినారు. లోకానికి అంతా తెలిసిందే కదా. వచ్చే 5 ఏళ్ళ నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడెరు. ముందు ఈ 10 మంది పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి, మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు కూడా తెలంగాణ బిడ్డలే, మీరందరూ కూడా జిల్లాను కోరుకున్నటువంటి వాళ్ళే. రేపు వనపర్తే కాదు, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ ఎన్నికలలో, అన్ని మున్సిపాలిటీలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాలని వదులుకున్నట్లు మనమే లైసెన్స్ ఇచ్చినట్లయితుంది. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత కష్టపడితే అవుతుందండి. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో 4 లక్షల 5 లక్షల జనాభాకు జిల్లా ఉంది. వాళ్ళు ఏర్పాటు చేసినాడు 4-5 లక్షలు కూడా లేదు. 2 రాష్ట్రాల జనాభా కలిపితే కూడా 3 కోట్ల పైచిల్కే. 4.5 కోట్లు దాటినటువంటి తెలంగాణ జనాభా 33 జిల్లాలే. 3.5 కోట్లు కూడా లేనటువంటి పంజాబ్, హర్యానా 2 కలిపితే 3.5 కోట్లు లేదు. అవి జిల్లాలు ఎప్పుడో ఏర్పడ్డాయి. అంత కలిపి 41 జిల్లాలు ఉన్నాయి. 40-41 ఉన్నాయి. 4.5 కోట్ల జనాభా ఉండేటువంటి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చేస్తామన్నమాట. శాస్త్రీయంగానే చేసినాం. మేము కమిటీ వేసే చేసినాం, నోటిఫికేషన్ ఇచ్చే చేసినాం. ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ఏ మండలము, ఏ జిల్లాలో ఉండాలి, ఎట్లు ఉండాలి, ఒక ఏడాది కసరత్తు చేసినాం. ఒట్టిగా చేయలే. 10 ఏళ్ళు అయిపోయింది. అలవాటు పడ్డారు ప్రజలు. శాశ్వత నిర్మాణాలు అయిపోయినాయి. బ్రహ్మాండంగా జిల్లాలు ఉనికిలోకి వచ్చి అన్నింటికి మించి చాలా ఇంపార్టెంట్, ఈ జిల్లాల ప్రాతిపదికగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా 95% ఎంప్లాయ్మెంట్ లోకల్స్కి అనేటువంటిది రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారు కేసీఆర్. ఇప్పుడు యువతకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు, ఇలా కొత్త జిల్లాల ప్రాతిపదికగా వస్తున్నటువంటి అవకాశాలను గడి కొడతావా? మళ్ళీ ఈ ఉపాధి అవకాశాలలో
కొత్త జిల్లాల పేరు ఆ డ్రామా నాటకంతోనే మళ్ళీ ఆంధ్రోలకు అవకాశాలు కల్పిస్తావా? ఏంది డ్రామా దీని వెనుక?